హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు ట్రెండ్లో నడుస్తున్నటువంటి ఒక ఐటమ్ మీకు చూపిస్తాను. ఏంటంటే ఇప్పుడు ప్రతి జ్యువెలరీ షాపుల్లో కూడా ఇది కొంచెం స్పెషల్గా తూకం తక్కువలో ఎక్కువగా సేల్స్ అయ్యే మోడల్ అనమాట. ఏంటంటే మనం ఇందులో నెక్ వర్క్ వేసుకునేలాగా, తర్వాత దానికి ఏదన్నా కావస్తే మనం చిన్న ల్యాకెట్ వేసుకోవచ్చు. ల్యాకెట్ లేకుండా ఇలాగ సింపుల్గా వేసుకున్నా సరే స్పెషల్గా ఉండే ఐటమ్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఫస్ట్ టైము నా ఛానల్కి వచ్చినట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో విషయంలోకి వెళ్తే ఈరోజు మీరు చూడబోయేటటువంటిది 3 పేటలతోటి తయారు చేసినటువంటి ఈ ఐటమ్ అండి. చూసారు కదా, ఇది మీకు ఇప్పుడు బాగా ట్రెండ్గా నడుస్తున్నది అనమాట. ఇది ఈ మోడల్ నెక్ వర్క్ వేసుకుంటే మీకు చాలా అందంగా కనపడుతుందండి. చూసారు కదా, ఇది బాక్స్ గొలుసు అంటారు అనమాట. బాక్స్ గొలుసుని మనం రెడీమేడ్ మోడల్లో ఈ బాక్స్ గొలుసు తీసుకుని దీనికి ఏంటంటే అంగుళంకి ఒకటి చొప్పున ఒక బాల్స్ అనమాట, డీడీ బాల్స్ అంటారు. దానికి పనస చెక్కుడని ఒక వెరైటీ చెక్కుడు వచ్చిందండి. ఆ చెక్కుడు దీనికి చెక్కించి తర్వాత దీనికి ప్లాటినం కోటింగ్ వేస్తారు. ప్లాటినం కోటింగ్ వేసిన తర్వాత దీనికంటూ ఒక స్పెషల్ లుక్ కనబడుతుంది అన్నమాట. సో చూడండి, ఎంత అందంగా ఉంది కదా. చిన్నగా మంచి ఒక పనస చెక్కుడు అంటే మీకు తెలుసు కదా. ఇప్పుడు పనసకాయ ఉంటుంది కదా, పనసకాయని మనకు పట్టుకున్నప్పుడు ఎలా ఫీల్ వస్తుందండి, ముళ్ళు కింద ఉంటుంది కదా. అలాగా ఆ పనస చెక్కుడు వచ్చేలాగా ఈ గుండుని చెక్కుతాం అనమాట. ఒక్కొక్క గుండు చెక్కి ఈ గొలుసు ఒక్కో దాంట్ని ఒక్కొక్క మూడు పేటల కింద ఈ గొలుసు తయారు చేసి అంగుళంగా ఒకటి చొప్పున ఈ గుండె ఎక్కిచ్చేసి చిన్న షోల్డరింగ్ చేస్తాం అనమాట. షోల్డరింగ్ చేసిన తర్వాత దీనికి ప్లాటినం కోటింగ్ వేస్తాం. చూస్తారు కదా ఎంత బాగుందో. మీకు ఎలా అయినా సరే చాలా డిఫరెంట్గా ఉండే ఐటమ్ అనమాట. ఇది తూకం తక్కువలో బాగుంటుంది. ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుందండి ఇది. ఈ మోడల్ అందరికీ కూడా ట్రెండీగా, అంటే ఎక్కువ మంది జ్యువెలరీ షాప్లో తూకం తక్కువలో అందరికీ చేయించుకునే విధంగా ఇది ఉందన్నమాట. సో అందువల్ల ఏంటంటే మామూలుగా పూర్వం పేటల గొలుసు చేయించుకునేవారు. ట్రెడిషనల్గా ఉండే స్పెషల్గా ఉండాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి మోడల్ అనమాట. చూసారు కదా ఎలా ఉందో. అంటే మగవాళ్ళకి కొరస అయిపోద్ది కానీ ఆడవాళ్ళకి అయితే కొంచెం పొడుగు కనపడుద్దండి. సో ఇలాగ స్పెషల్గా బాగుంటుందండి. ఇది మీకు ఇంచుమించు 24 గ్రాముల్లో అయిపోయిందండి. ఇది 24 గ్రాముల లోపే అయిపోయింది. బాగా వచ్చిందండి. ఇప్పుడు అందరూ కూడా ఈ మోడల్ ఎక్కువగా ట్రెండ్గా చేయించుకుంటున్నారండి. చూసారు ఎలా ఉందో, బాగా కనపడుద్ది అనమాట. ఈ టైపు మీరు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ నాది వచ్చేసి 18 అంగుళాలు లాదండి. సో బాగుంది కదా. మీరు కూడా తూకం తక్కువలో వెరైటీగా కావాలంటే ఇలాంటివి చేయించుకోండి. ఇందులోనే 2-3 రకాల బాల్స్లు పెట్టుకోవచ్చు. ఒకే రకం కాకుండా 2 అంగుళాలకు ఒక రకం, తర్వాత ఇంకో రకం చెక్కుళ్ళు ఉన్నాయి అన్నమాట. దానికి కూడా ఫ్లాట్నే వేయించుకోవచ్చు. సో డిఫరెంట్గా ఈ మోడల్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మన కస్టమైజేషన్కి ఎలా కావాలితే దాన్ని ఆ డిజైన్ కంపోజ్ చేసి మనకి ఆ కస్టమర్కి ఎలా కావాలితే అలాగా ఆ డిజైన్ పెట్టి చేయొచ్చు అనమాట. సింపుల్గా ఉంటుంది, కొంచెం లుక్ కూడా స్పెషల్గా కనపడుద్ది అనమాట. ఈ పనస చెక్కుడు అనేది ఈ మధ్య వచ్చిందండి, బాగుంటుంది. అంతకుముందు అయితే ఫుట్బాల్స్ కటింగ్ అని, తర్వాత డీడీ బాల్స్ అని కటింగ్ ఉండేది. అదేంటంటే క్యాజువల్గా ఉంటుంది. ఆ డీడీ బాల్స్ అంటే ఎప్పటి నుంచో ఉంది. సో ఇదేంటంటే పనస చెక్కుడు అనమాట. చాలా సన్న డిజైన్ వచ్చి బాగుందండి. మీరు ఇలాంటి మోడల్ చేయించుకుంటే సింపుల్గా కనపడుతుంది, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. జడ చంద్రారాలు, మామూలు చంద్రారాలు చేయించుకున్నట్టుగానే ఇది కూడా సింపుల్గా ఒక ఐటెము ఒక 24 గ్రాముల్లో సింపుల్గా అయిపోతుంది. ఇలాంటిది చేయించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. పాత బంగారంతోనే అయిపోద్దండి, తర్వాత 916 బంగారంతోనో అయినా సరే తయారైపోద్ది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. చాలామంది కామెంట్ చేయట్లేదండి. తర్వాత
సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.